ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం అందజేసిన టీఈజేఏసీ. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి పొన్నంకు టీఈజేఏసీ వినతి పత్రం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరింది. ఈ మేరకు టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుల నేతృత్వంలో ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రిని కలిసి 55 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లకు చెందినటువంటి అనేక సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని, సిపిఎస్ రద్దు, జీవో 315 సమీక్షించి బాధితుల బదిలీల కొరకు సూపర్ న్యూమరీ పోస్టులను కల్పించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగోపాధ్యాయులను తిరిగి వారి జిల్లా జోన్లకు కేటాయించాలన్నారు. ఉపాధ్యాయులు పెన్షన్లు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 55 డిమాండ్లతో ఉప ముఖ్యమంత్రి ముందు ఉంచామని, ఆయా అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలో ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షన్ల సమస్యలని తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని, సహా అధ్యక్షుడు తదితరులు పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ పొన్నం ప్రభాకర్కి ఇస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎం కూడా ఇవ్వడం జరిగింది, ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని. సో ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.